నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్ జేబీ. అయితే ఈ మధ్యకాలంలో 15 నుండి 25 సంవత్సరాల వయసు గల అబ్బాయిలని అమ్మాయిలని మంచి జాబ్ ఉంది, ఇది గవర్నమెంట్ జాబ్ కంటే చాలా మంచిది, గవర్నమెంట్ జాబ్ వేస్ట్, ఇదే చాలా బెస్ట్ అని పిల్లల్ని జాయిన్ చేయండి అంటారు. ఒకవేళ జాయిన్ అయితే ఇది ఏంది అని అడిగితే ఇది ఒక బిజినెస్. ఫస్ట్ మనం ప్రోడక్ట్ కొనాలి, ఆ ప్రోడక్ట్ కొని దాన్ని సేల్ చేయాలి. మనం సంఘం నాకిందే కాకుండా ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించి వాళ్ళని కూడా సంఘం అనేది ఆ బిజినెస్ కాన్సెప్ట్. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏం చేస్తాం? యూత్ కదా, 15 నుండి 25 సంవత్సరాలు అయిపోయింటాయి, అప్పుడే 10th అయిపోయింటుంది, ఇంటర్మీడియట్ అయిపోయింటుంది, డిగ్రీ ఉంటుంది. జాబ్ అంటే ఆశ, నిజంగా సంపాదించుకోవచ్చు కదా అని 40,000 కడతారు, 40,000 కడతారు. వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఇస్తారు. వాడు సంవత్సరాలు ఉన్నా వానికి ఏంది రాదు, రూపాయి కూడా రాదు, ఏ బొచ్చు కూడా రాదు. కానీ వీళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వాడి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి జాబ్ అంటున్నాడు, నిజమేనేమో అంటారు. వాళ్ళు నమ్మేయడానికి ఏమేం చెప్తారంటే దీంట్లో జాయిన్ అయితే ఇట్లా ఇంప్రూవ్ అయితే నువ్వు ఇంకో ముగ్గురు జాయిన్ చేసుకుంటూ పోతే మన ప్రోడక్ట్ సెల్ అవుతుంది, మంచి బిజినెస్లో ఎదగొచ్చు, ఎదిగితే మీకు స్మార్ట్ వాచ్ ఇస్తారు, అలాగే ఏరోప్లేన్లో పోవచ్చు, గోవా ట్రిప్ పోవచ్చు, సింగపూర్ ట్రిప్ పోవచ్చు అని చెప్తారు. కారు గెలుచుకోవచ్చు, బైక్ గెలుచుకోవచ్చు, BMW కారు అని చెప్తారు. ఇలాంటివి చెప్పి యూత్ని చెడగొడతారు. యూత్ అలాంటివి ఆకర్షిస్తారు. అంతేకాకుండా ఈయనకి శాలరీ పడుతుందని మనకి మెయిన్ మెసేజ్ ఎట్లా వస్తుంది, అకౌంట్లో డబ్బులు పడితే అట్లా ఆ మెసేజ్ని తీసి వాళ్ళకి కావాల్సిన డెడిట్ చేసుకొని వాళ్ళ కంపెనీ పేరు పెట్టుకుంటారు. ఆ కంపెనీ పేరు పెట్టుకొని వన్ ఫోటో పెడతాడు. ఒకవేళ శాలరీ స్టేట్మెంట్ ఏమంటే ఎవరు నాకు పడుతుంది అంటారు. ఎంత పడుతుందంటే పడుతుంది చెప్తున్నాను అంతే. దయచేసి వినండి, మీరు ఈ బారిన పడకండి. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మీరు ఒక్కసారి బాగా గమనించండి. అలాంటి జాబ్ అని చెప్తే నమ్మకండి అసలు. వాళ్ళు మనల్ని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ మనం ఇట్లా జరిగింది ఇంత ముందుకు వేరే వాళ్ళకంటే లేదు మా కంపెనీ అట్లా కాదు, మా కంపెనీ వేరు అంటారు. అన్ని కంపెనీలు ఒకటే, వాళ్ళు 3 సంవత్సరాల కోటి పేర్లు మార్చుకుంటారు తప్ప సేమ్ ప్రాసెస్ అంతే. మన డబ్బులు వేస్ట్ కావడం తప్ప ఏం పని ఉండదు. దయచేసి ఆ బారిన పడకండి.